హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఇంత బాగా నాకు ఇంత చక్కగా 2025లో ఇంత సపోర్ట్ చేశారు. మన ఛానల్ మానిటైజ్ కూడా అయింది. అలాగే 2026లో మనకి సెకండ్ మైల్ స్టోన్ అనమాట. ఓకేనా, ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తుంటాం. అలాగే ఈరోజు అయితే మనం బయలుదేరి ఇప్పుడు ప్రజెంట్ బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎంత రష్గా ఉందో, ఏమేమి దొరుకుతున్నాయి, ఎలా ఉందో. ఓకేనా, మొత్తం కూడా చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మనమైతే వుడా పార్క్, మన బీచ్ రోడ్లో వుడా పార్క్ ఉంది కదా, అదైతే క్రాస్ చేస్తున్నాం. చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి అక్కడ. బైక్లు, ఆటోలు, కార్లు మొత్తం ఫుల్. అంటే 1st జనవరి కదా, మొత్తం అందరికి కూడా హాలిడేస్. అందరు కూడా చాలా అంటే ఊర్ల సైడ్ నుండి కూడా చాలా వరకు అయితే వచ్చారనమాట వైజాగ్. ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసారు కదా ఎలిఫెంట్, ఇంకా ఎలిఫెంట్ పిల్ల. అలాగే ముందుకు వెళ్తే మనం ఇక్కడైతే కొంచెం అంత రష్ లేదు, కానీ ముందుకైతే చాలా అంటే కార్స్ అయితే లైన్ ఉంది. మనకి ఎవరికి ఎక్కడ పార్కింగ్ దొరుకుతుంటే అక్కడైతే మనం పెట్టేసుకుంటున్నాం. అలాగే నాకైతే కొంచెం దూరం వెళ్ళాక అక్కడైతే మనకి చూడండి ఇప్పుడు కోకోనట్ కొబ్బరి చెట్లు పెట్టున్నారు కదా, సెకండ్ అంటే కోకోనట్ ఏరియా 2 దగ్గర అయితే మాకు ఇది దొరికింది. అలాగే ఇక్కడ మనకి చిన్న డైవర్షన్ ఉంటుంది. ఈ రోడ్డు బాగు చేస్తున్నారు అనమాట. ఎప్పుడైనా వర్షాలు పడితే అక్కడ వాటరు స్టాక్ ఉండిపోతుంది అనమాట. అది చెక్ చేసి వాళ్ళు ఏంటంటే అక్కడ మొత్తం రోడ్డు ఆ కొస నుండి ఈ కొస వరకు మొత్తం తవ్వేసి పైప్ లైన్ ఏదో వేస్తున్నారు అనమాట, వాటర్ స్టాక్ ఉండకంట వర్షాకాలంలో. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి వాళ్ళకి స్టాక్ ఉండడం వల్ల. రోడ్డుకి కూడా ప్రాబ్లం అని. ఓకేనా, అలాగే చూసారు కదా ఇక్కడ కోకోనట్ ఏరియా ఇది 2 అనమాట. మనం 3 దగ్గర అయితే ఆగాం. అలాగే చాలా వరకు మనకి ఇక్కడ ట్రాఫిక్ ఉంది, చాలా జనాలు. చూడండి మొత్తం సబ్మెరీన్ దగ్గర అయితే మొత్తం అసలు వాళ్ళు కదలడం లేదనమాట. అంటే యూటర్న్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు. 31st జాన్ కదా, సారీ 1st జనవరి కదా 2026. చాలా వరకు మొత్తం అయితే జనాలు అయితే ఉన్నారు. అలాగే మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడైతే మనం పార్కింగ్ అయితే ప్లేస్ దొరికింది. అక్కడైతే పార్కింగ్ పెట్టుకున్నాం. చూడండి అలాగా వెళ్తుండి కొలిది కార్లు, బైకులు ఎక్కడ కూడా అసలు పార్కింగ్ ప్లేసే లేదు మనకి. అందరూ ఫుల్గా. అంటే మనం ఇప్పుడు 3:30, 4 ఆ టైంలోకి అయితే వెళ్ళాము. అలాగే చూసారు కదా ఇక్కడ డైవర్షన్ ఉంది. నెక్స్ట్ అక్కడ కోకోనట్ ఏరియా ఉంది కదా, అక్కడైతే మనం పార్క్ చేసుకున్నాం బండి. ఆపోజిట్లోనే మనకి జీవీఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉంది, అక్కడ మనం పార్క్ చేసుకుంటాం అన్నమాట. అయితే మనం అంటే లేట్ నైట్ పడుకున్నాం కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్ అయింది. అసలు జూ అనుకున్నాం మేము. జూకి వెళ్ళి మొత్తం అంత శుభ్రంగా లోపలంతా కూడా తిరగాలి, ఇంకా వీడియో షూట్ చేసుకోవాలనుకున్నాం. కానీ కొంచెం లేట్ అయిపోవడం వల్ల మనమైతే అటు వెళ్ళలేకపోయాము. అందుకోసమే బీచ్కి అయితే వచ్చాం. అలాగే మనం బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి పిల్లలు, ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి అక్కడ చక్కగా ఆడుకుంటున్నారు అనమాట. అలాగే నేను, మా ఆవిడ, మా అక్క వాళ్ళ కూతురు, అలాగే మా అమ్మ, మేము 5 అయితే 5 మెంబర్స్ అయితే వెళ్ళాం. బీచ్ రోడ్ దగ్గర ఏది మనం కొనిసి తినలేదనమాట. ఎందుకంటే ఏది మూడీ మిక్చర్ ఏది తినాలన్నా కనీసం ఒక అరగంట వెయిట్ చేయవలసి వస్తుంది. అందుకనే అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు మనం లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ లంచ్ అయిపోయింది కాబట్టి లంచ్ చేసుకొని వచ్చాం. అలాగే సూర్యుడు కూడా చూడండి మొత్తం కూడా మబ్బు, ఎందుకంటే పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఆ పక్కనే దారి అంటే కిందకి అయితే మేము దిగాము. నేను, మా ఆవిడ, మా అక్క వాళ్ళ కూతురు అనమాట. మా అమ్మ, మా అక్క అయితే ఆ కార్ దగ్గర ఉన్నారు. చూడండి వాళ్ళు కూడా దిగుతున్నారు. నేనైతే ముందే దిగిపోయాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, అటు లాస్ట్లో ఆర్కే బీచ్ అనమాట. ఎంత రష్గా ఉందో అటు. అలా నడుచుకొని అక్కడ వరకు వెళ్దాం. ఓకేనా, చూస్తున్నాం. వస్తుందా?
అంత అక్కడ నుంచి చూసామనుకో ఇక్కడ ఎక్కువలాగా అనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూసామనుకో అక్కడ సార్ చోరించుకుంటాను అప్పుడు ఎంత ఇది ఉండే కదా. ఫ్రెండ్స్ అందరూ కూడా హాలిడే అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే 1 జనవరికి అందరూ చాలా బాగా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మొత్తం చూడండి ఎన్ని ఫ్యామిలీస్, ఎంత జనం ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయినారనమాట. అలాగే కోకోనట్ ఎరీనా 4 ఇక్కడైతే చూడండి ఎంత జనం ఉన్నారు. నేను ఓపెన్ చేసి ముందుకు వస్తాయి అవి వస్తాయి.
తీసుకో ఏందన్నా ఒకటే కాదు ఫ్రెండ్స్, మొత్తానికి బీచ్ అయితే అంతా తిరిగి అక్కడ చెరుకు రసం అలాగే బోండం తాగేసి మా ఇంటికి అయితే వచ్చాం. ఇప్పుడే మొత్తం చెట్టుది అయిపోయింది. ఇక్కడ మన గార్డెన్ అయితే ఉంటుంది, చిన్న గార్డెన్, చిన్న చిన్న మొక్కలు అన్నీ ఉంటాయి. వాటరింగ్ అయితే చేయలేకపోయింది ఈరోజు. రేపు మార్నింగ్ వాటర్ అయితే వేయాలి. ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ముగ్గు చోటు నిన్న నైట్ అయితే చాలా కష్టపడి మా ఆవిడ కల్పన అయితే వేసిందనమాట మన ఇల్లు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.